గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? రాజకీయం పరంగా చెప్పను కదా నేనండి, ఆయన నా అభిమానిని. రాజకీయ పరంగా ఆయన చెప్పండి నేను. పవన్ కళ్యాణ్ నేను చిన్నప్పుడు పాన్సాయనికి ఓకే, ఆయన రాజకీయ పరంగా నేను విమర్శించండి నేను. నేను విమర్శించమనట్లేదు, పొగడం అనట్లేదు. అసలు మీ అభిప్రాయం ఏంటన్న ఆయన రాజకీయంగా? ఆయన మంచి పనులు చేస్తుంది అనుకోండి, ఓకే, కానీ సొంతంగా ఆయన పార్టీ పెట్టుకుని చేయకుండా మంచిదండి. కుటుంబ ప్రభుత్వం ఎవరో ఎక్స్పర్ట్ చేయదు కదా, చేతదా? ఆయన ముఖ్యమంత్రి కావాలి, ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అదండి, ఆయన కూడా ఉంటే బాగుంటుంది. సరే, తెలంగాణలో పోటీ చేస్తానని ప్రకటించారు ఆయన. ఆ. తెలంగాణలో పోటీ చేస్తే ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు? చేయాలి కదండి, మరి చేస్తామంటున్నారు. చేసిన తర్వాత తెలుస్తుంది. అంతే, అన్ని సీట్లు వస్తాయో తక్కువ ఎక్కువ వస్తాయో అని తెలుస్తుంది. ఇటు కెమెరా ఇక్కడ ఉందన్న. అదేలేండి, ఇక్కడ ఏపీలో కూటమిలోంచి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు 170 స్థానాల్లో సింగిల్ గా వెళ్తే ఎలా ఉంటుంది? వెళ్ళాలి కదండి, ఆ పోటీ చేసేటప్పుడు తెలుస్తుంది కదండి. నేనే చేయాలంటే ఆయన ధైర్యం చాలట్లేదు అన్న. ఇప్పుడు చెప్పుకోవడం కాదు, మా ఆంధ్రప్రదేశ్ పోటీ చేశాడు, పోటీలో ఓడిపోయాడు. ఇప్పుడు మొదటి చంద్రబాబు కలిసి పోటీ చేయడానికి నెగ్గాడు. ఇప్పుడు జగన్మోహన్ 11 సీట్లు వచ్చినాయి, 157 వచ్చినప్పుడు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు కంపల్సరీ. మీరు అభిమానించే పవన్ కళ్యాణ్ గారు మాత్రం సీఎం గారు అంటే సినిమా పరంగా పవన్ కళ్యాణ్ గారు, రాజకీయంగా జగన్ గారా? అర్థమైంది. ఇది చెప్పి వాస్తవం ఏంటో చెప్పనండి. నిజంగా చెప్పుకోవాలనుకుంటే సొంతంగా పోటీ చేయమని చెప్పండి. చూద్దాం, సీఎం అవడం చాలా కష్టం. అంటే సొంతంగా చేస్తే ఆయన అప్పుడు ఓడిచ్చారు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ సీఎం అవడం పవన్ కళ్యాణ్, తెలంగాణలో అయితే అక్కడ కూడా అవడం. విజయ్ గారు లాగా సీఎం అయ్యే అవకాశం. మీరు ఆయన అభిమానం అంటున్నారు, అవునండి, ఇప్పుడు మన నేత ఓటు ఉండవు లేదు కదా, అందరూ వేస్తేనే లేదు. అంతే కదా మరి. ఓకే, ఇప్పుడు సీఎం అయ్యాడు, విజయ్ సీఎం అయ్యాడు అంటేనే మొత్తం అందరికీ పోటీ అయ్యేది కాబట్టి సీఎం అయ్యాడు. అదేండి మరి. ఇక్కడ మీకు ఏం చెప్పనా అన్న, మీకు ఏం చెప్పనా, ఇక్కడ కులపిచ్చి ఎక్కువ ఏపీలో. ఏపీలో. అవును, అది నిజమే. మాది అన్నకి ఏదో ఓటు వేయడు, అన్ని కులాలు వేస్తేనే కదా గెలిచేది. అది మరి అండి. అందులేక పూర్వంతో పెట్టిన సీఎం డిప్యూటీ సీఎం అయ్యాడు పవన్ కళ్యాణ్ అండి. సో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం భవిష్యత్తులో 10 ఏళ్ళకో 15 ఏళ్ళకైనా అవ్వచ్చండి, చేసి మంచి పని బట్టి అవుతాడు, సింగిల్గా పోటీ అయితే అవుతాడు. అది ఈ 2 ఏళ్లలో మీరేమైనా విన్నారా పవన్ కళ్యాణ్ డబ్బులు తినడం కానీ అవినీతి చేయడం అన్నమాట? అది మాకు తెలియదు, అది తినలేదండి. ఏం చేయనా కానీ తప్పు నా మాట చెప్పకూడదు. వ్యక్తిగతంగా అయితే మీరు అభిమాని, అభిమాని, రాజకీయంగా మాత్రం జగన్ గారు అభిమాని. అభిమాని. థ్యాంక్ యూ.